అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు మహోత్సవాల్లో రైతులకు అందించే పరికరాలు ఏదైతే తయారు చేశారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి ఉపయోగపడే యంత్రము అని సబ్సిడీలో ఎలా ఇస్తామో దానికి అంతర్సమితి ప్రభుత్వం రైతు మహోత్సవాల్లో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇక్కడ చెర్లపల్లిలో తయారు చేసిన ఒక మినీ ట్రాక్టర్ ఉంది. దానికి అంతకు సంబంధించి అసలు అది ఎలా పనిచేస్తుంది, ఎలా అంటే బ్యాటరీ సహాయంతో ఎన్ని గంటలు ఛార్జ్ అవుతే రైతాంగానికి ఎలా ఉపయోగపడుతుందని సంబంధించి కంపెనీకి సంబంధించిన సేల్స్ మేనేజర్ ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఇది ఏ కంపెనీ తయారు చేసింది, దీనికి అంతటికి సంబంధించి ఎలా ఉంటుంది, రైతాంగానికి ఎలా ఉపయోగపడుతుంది? సార్, ఇది వచ్చేసి బ్యాటరీ, ఛార్జింగ్ బ్యాటరీ. 3 గంటలు మనం ఛార్జింగ్ పెట్టుకుంటే 14 గంటలు మనం స్ప్రే చేయవచ్చు. అదే దుక్కులు దున్నటానికి, పొలాల్లో దున్నటానికి అయితే 4 గంటలు పనిచేస్తుంది సార్. ఇప్పుడు దీనికి రూటోవేటర్ ఉంది, క్లచ్ వేటర్ ఉంది, స్ప్రే చేయడానికి ట్యాంకీ ఉంది. ఒక్క డ్రైవర్ తోటి అన్ని పనులు చేస్తుంది. సోయాబీన్ కానీ, మక్కా కానీ, పత్తి తోటలు కానీ అన్నిట్లో పనిచేస్తుంది. అంటే దీని కాస్ట్ ఎంత? ఇది ఒక గంట సేపు ఛార్జింగ్ అవుతే ఎన్ని గంటల లోపల ఛార్జింగ్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది? 3 గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే 14 గంటలు పనిచేస్తుంది. ఫలా అది మనం స్ప్రే చేయడానికి. అదే దుక్కులు దున్నడానికి అయితే కమ్సే కమ్ 4 గంటలు పనిచేస్తుంది ఒక రైతు పని చేయడానికి. అది ఎద్దులతో పని లేదు, మనకు డీజిల్ పని లేదు, డీజిల్ పెట్రోల్ కానీ ఏది పని లేదు. మనకు సేమ్ మనకు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. అది కాక రూటోవేటర్ ఉంది, నాగల్ ఉంది, టక్కు ఉంది. టక్కులో వచ్చేసి 1 టన్ను దాకా మీటర్లు మన మందు బస్తాలు కానీ ఎరువులు కానీ వేసుకోవచ్చు. దీనికి ఖర్చు వచ్చేసి 2,95,000 కాస్ట్. అన్ని కల్పిస్తారు. అంటే రైతులకు మీరు ఎక్కడైనా ఇచ్చారా ఇంతకుముందు? ఇంకా ఆంధ్రాలో ఇచ్చామండి, తెలంగాణలో ఇచ్చాము. ఇప్పుడు రైతులు కూడా చాలా మంచిగా ఉంది అన్నారు. వాళ్ళు కూడా వచ్చి చూసిర్రు, చాలా మంచిగా ఉంది, రైతులకు సంబంధించి మంచి పని చేసిరు మినీ ట్రాక్టర్ అని వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. ఇక్కడ మొత్తంగా చూసుకోవచ్చు, రైతులైతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే రైతుల కోసం ఉపయోగపడే యంత్రాలు కానీ, దాంతోపాటు సబ్సిడీలో అందించే విత్తనాలు కానీ ఇచ్చే దిశగా ప్రభుత్వం మహోత్సవాల్లో రైతులకు అందిస్తున్న పరిస్థితి. జగిత్యాల జిల్లాకు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో రైతు మహోత్సవాలు 5 జిల్లాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేశారు. మీరు ప్రధానంగా ఈ స్టాల్స్ అన్ని కూడా సందర్శించారు. ప్రధానంగా ఇప్పుడు మీరు ఉన్న స్టాల్స్ అన్ని కూడా యంత్రాలకు సంబంధించి ఉంది. మీరు ఈ స్టాల్స్ అన్ని సందర్శించిన నేపథ్యంలో రైతాంగం కోసం ఏం చేసే దిశగా ఇవి ఉపయోగపడే దిశగా ఉన్నాయి, మీరు ఏమేమి చూశారు? బ్రహ్మాండంగా ఉన్నదని ఈ రైతు మహోత్సవం పెట్టినందుకు ముఖ్యంగా మొదట గవర్నర్ ముఖ్యమంత్రి గారికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా బ్రహ్మాండంగా ఉండే స్టాల్ చూసాం. రైతులకు మేలు చేసేటువంటి ఇవన్నీ కార్యక్రమాలు. మేము పసుపు పంట చూసాం, విత్తనాలు అలా రకరకాలు, తర్వాత మామిడి పండ్లలో రకాలు, చెరుకు సంబంధించినట్టు కానీ కొన్ని రకాలటువంటి ఎనిమల్స్, ఆవులు, జాతి సంబంధించిన అవిట్లను చూడడం జరిగింది. అట్లాగే ఇంకా ఆర్గానిక్ పంటలు ఇట్లా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి, రైతులకు ఉపయోగపడి ఉన్నది. కాబట్టి నేను ఒకటే ఏంటంటే రైతులు దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను. మా కుట్ల నియోజకవర్గ ప్రజలు చాలామంది రావడం జరిగింది ఇక్కడికి. ఇబ్రాహీపట్నం, మల్లాపురం, మెట్పల్లి మండలాల నుంచి కూడా వచ్చారు. ఈ మా మెట్పల్లి మండలం చెందిన రైతుల వీళ్ళు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది పెట్టిన ప్రభుత్వాలకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా రైతుల కోసం ఉపయోగపడే యంత్రాలు కూడా ఇక్కడ పెట్టారు. ఈ యంత్రాల ద్వారా మనం ఏమైనా ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి? ఈ యంత్రాలు అన్నీ మనకు పనికొస్తాయి? తప్పక పనికొస్తాయండి. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని రైతులకు ఉపయోగించే కార్యక్రమాలు. ఇది 100% ఉపయోగపడతాయి. మీరు చెప్పండి, మీరు ఏమేమి చూస్తారు ఇక్కడ? రైతులకు సంబంధించిన యంత్రాలు ఏం కనిపించాయి, ఎలా ఉపయోగపడతాయి? మొదట ఈ విత్తనాల గురించి అయితే ఇక్కడ కల్తీ లేకుండా విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది. అది మొట్టమొదటిగా మనకు రైతులకు ఉపయోగపడే అంశము. అయితే రైతులు నష్టపోయేది ఎక్కడ అంటే ఈ విత్తన కల్తీతోటే, విత్తన శుద్ధి లేకుండా విత్తన కల్తీతోటి నష్టపోతున్నారు రైతులు మొత్తానికి. ఈ స్టార్టింగ్ వేయడంతో ఈ డ్యామేజ్ అవ్వడము, ఈ రోగాలు రావడం అనేది మొత్తం విత్తనాల కల్తీతోటే. ఇక్కడ మొత్తం విత్తన శుద్ధి చేసినటువంటి విత్తన కల్తీ లేకుండా విత్తనం ఇవ్వడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. అది ఇక్కడ మంచి జరుగుతుంది కాబట్టి చాలా సంతోషం. మొత్తంగా చూడొచ్చు, రైతుల కోసం ఉపయోగపడే అన్ని రకాల కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో
మహోత్సవాల పేరిట ఏదైతే స్టాల్స్ ఏర్పాటు చేసిందో ప్రతి ఒక్క రైతుకు అవగాహన కల్పించే దిశగా ఉన్నాయి. చివరి రోజు కావడం రైతాంగానికి కూడా పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు ఏదైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో చూపించింది. మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఇనాగ్రేషన్ చేశారో నిన్న దీనికి అంతటికి సంబంధించి రైతులను సందర్శించి ఈరోజు చివరి రోజు ఏదైతే సైంటిస్టుల ద్వారా రైతాంగానికి పూర్తిగా అవగాహన కల్పిస్తూ పూర్తి స్థాయిలో అన్ని స్టాల్స్ రైతులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. రైతాంగానికి ఆర్గానిక్ పంటల వైపు పండిస్తే బాగుంటుంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి నష్టపోయేది ప్రధానంగా కల్తీ విత్తనాలు లేకుండా ప్రభుత్వం ఏదైతే అందించినప్పుడే బాగుపడతాం. రైతులకు ఈ కల్తీ విత్తనాలు లేకుండా అదేవిధంగా సబ్సిడీలలో యంత్రాలు సరఫరా చేస్తే రైతులకు బాగుంటుందనే ఉద్దేశం మీద ఈ స్టాల్స్ అన్ని ప్రదర్శన ఏర్పాటు చేయడం బాగుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.